ఒక ఊరిలో ఒక నక్క ఒక గ్రద్ద ఉన్నదంట. ఆ రెండింటికి చాలా మంచి ఫ్రెండ్షిప్ కుదిరింది. ఎంత మంచి ఫ్రెండ్షిప్ కుదిరిందంటే, గ్రద్ద ఒక చెట్టు మీదకి గూడు కట్టుకుంటే అదే చెట్టు కింద నక్క గొయ్యి తీసుకుని అందులో ఉండేదంట. సో ప్రతిరోజు వీళ్ళిద్దరు కూడా బాగా మాట్లాడుకునేవాళ్ళు. ప్రతిరోజు వీళ్ళిద్దరు కూడా సంతోషంగా ఆడుతూ పాడుతూ ఉండేవాళ్ళు. కొన్నాళ్ళకి పుడితే గ్రద్దకి చెప్పిందంట నక్క, అమ్మ నేను కొంచెం వెళ్ళి చూడమని చెప్పాను కదా, ఆహారం తీసుకురావడానికి వెళ్ళాను కదా, ఫుడ్ తీసుకురావడానికి వెళ్ళాను కదా, నా పిల్లల్ని చూసావంటే గ్రద్ద చెప్తున్న సమాధానం ఏమంటుందంటే, నాకు ఇందాకటి వరకు నీ పిల్లలు కనబడ్డా కానీ ఓ 10 నిమిషాల ముందు నుంచి నీ పిల్లలు నాకు కనబడట్లేదని చెప్పింది. చాలా బాధపడింది నక్క, చాలా ఏడ్చింది. ఎంతో నా పిల్లల్ని కోల్పోయినన్న బాధ నక్కకి చాలా ఉంది. అయితే కొన్నాళ్ళకి తెలిసింది ఆ నక్కకి ఆ పిల్లలు ఎలా చనిపోయినాయో, ఆ పిల్లల్ని గెద్ద ఎలా చంపేసిందో నక్కకి అర్థమైంది. సరే అని చెప్పేసి నక్క ఇంకా వాటిని అడగలే, గ్రద్దని అడగలే, వదిలేసింది. కొన్ని రోజుల తర్వాత ఈ గ్రద్దకు కూడా కొన్ని పిల్లలు పుట్టాయి. చాలా సంతోషించింది నక్క కూడా. గ్రద్దకి చెట్టు మీద ఉంటుంది కదా, కన్ను చూపు మేరలో ఒకళ్ళు ఎవరు అక్కడ శవాన్ని కాలుస్తూ ఉంటే ఈ గ్రద్ద ఏం చేసిందంటే, నా పిల్లలకి ఆహారం పెట్టాలని ఎగురుకుంటూ ఆ శవం దగ్గరికి వెళ్ళి ఆహారం తీసుకొచ్చి తన పిల్లలకు పెట్టింది. అయితే ఈ పెట్టే విధానంలో తన ఈకలకి మంట అంటుకుని ఆ మంట ఈ గ్రద్ద గూడుకి అంటుకుంది. ఎప్పుడైతే ఆ మంట గూడికి తగిలిందో గూడు మొత్తం కాలిపోతుంది. చనిపోవడం చూడలేక పిల్లల్ని తోసింది అలా కింద ఉన్న నక్క నోటితో పట్టు చంపేసి తినేసింది. ఆ పైనుంచి ఆ గ్రద్ద ఆ నక్కను చూస్తూ తనలో తను బాధపడుతుంది. ఏంటో తెలుసా, ఆ రోజు నేను నక్కకు నమ్మక ద్రోహం చేయకుండా ఉండుంటే ఈరోజు నా పిల్లలు బ్రతుకుంటేవి. చూడు అంటే చూడడం మానేసి, కాపాడు అంటే కాపాడడం మానేసి నక్క లేని టైంలో తన పిల్లల్ని తినేసింది. ఈ రోజుల్లో చాలామంది మనకు నమ్మక ద్రోహం చేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో ఎవరు కూడా అంత నమ్మేటట్టు లేరు. బహుశా మన ముందు మంచిగా మాట్లాడొచ్చు, మనం వెనక్కి తిరిగి వెళ్తే మన కోసం చెడ్డగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. మరి ఇలాంటి ప్రపంచంలో, ఇలాంటి దేశంలో, లేకపోతే ఇలాంటి పరిస్థితుల మధ్య మనం ఉన్నప్పుడు మనం ఎవరిని నమ్మాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎవరు నమ్మదగిన వాడంట? దేవుడు నమ్మదగినవాడు. ఈ లోకంలో ఉన్న వాళ్ళ మీద మనం ఆధారపడితే ఏదో ఒక రోజు హ్యాండ్ ఇవ్వచ్చు మనకి. బహుశా మనం నమ్ముకున్న వాళ్ళు విడిచిపెట్టొచ్చు, మనం నమ్ముకున్న వాళ్ళు మనల్ని మోసం చేయొచ్చు. అయితే బైబిల్ సెలవిస్తుంది, ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి లోకంలో ఉంటున్న మనము మనుషులను కాదు నమ్మేది. ఎవరు నమ్మాలి? దేవుణ్ణి నమ్మాలి. అదే అంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన మోసం చేసే దేవుడు కాదు. ఈ లోకంలో ఎవరు మనుషులు నమ్మకస్తులు లేరు, ఎవరు కూడా ఆదరించేవారు లేరు, ఎవరు కూడా సహాయం చేసేవారు లేరు. నేనే నా కుమారుని ఈ భూలోకానికి పంపిస్తాను, నా కుమారుని నమ్ముకుంటే చాలు, ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏముంది? దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవుడు ఈ భూలోకానికి ఎందుకు పంపించాడంటే, ఆయన కుమారుని యందు మనం నమ్మకం ఉంచాలనే, ఈ లోకస్తుల మీద కాదు. ఈ రోజుల్లో ఎవరు కూడా అంత తొందరగా సహాయం చేసేవారు లేరు, అంత తొందరగా అంత సులభంగా నమ్మే పరిస్థితులు ఈ రోజుల్లో ఎవరు లేరు. మనం నమ్మాల్సింది ఎవరనంటే దేవుణ్ణి మాత్రమే నమ్మాలి. సామెతల గ్రంథంలో జ్ఞాని అని సొలొమోను ఒక చక్కటి మాట చదివిస్తున్నాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. చాలా మంది ఈ రోజుల్లో మనుషులను అయితే నమ్మట్లేదు, కానీ వాళ్ళు ఎవరిని నమ్ముతున్నారు తెలుసా? చూడండి, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. చాలా మంది వాళ్ళ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నారు. స్వబుద్ధిని అంటే సొంత ఆలోచనలు, వాళ్ళకి ఏదనిపిస్తే అదే చేస్తారు. దేవుడు ఇక్కడ 2 విషయాలు మనకు సెలవిస్తున్నాడు. ఒకటి, మనుషులను నమ్మొద్దు, దేవుణ్ణి నమ్మండి. 2, మీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఏమంటున్నాడు ఇక్కడ? మీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. మన మూల వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 23వ వచనం. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. బైబిల్ ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడాడంటే,
మనము కానీ నమ్మితే నమ్మేవాడికి సమస్తమును సాధ్యమే. అది ఎంత పెద్దదైనా అయ్యి ఉండొచ్చు, అది మన వల్ల కాని పరిస్థితి అన్న అయ్యి ఉండొచ్చు. దేవుడు ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నాడంటే, నీవు కానీ నమ్మితే అది ఖచ్చితంగా జరుగు తీరుద్ది. నమ్ముట నీ వలనైతే మనం అసాధ్యం అనుకున్నవి కూడా దేవుడు ఏం చేస్తాడు? సాధ్యపరుస్తాడు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి మానవులందరికీ చెప్పింది ఏంటో తెలుసా? ట్రస్ట్ మీ, నన్ను నమ్మండి, నా యందు విశ్వాసం ఉంచండి, అది ఎలాంటిదైనా. బైబిల్లో అలా నమ్మిన వారు ఎవరున్నారు? వాళ్ళ జీవితంలో ఏం జరిగింది? ఇద్దరు వ్యక్తులను చూపించి నా యొక్క వాక్యాన్ని నేను తొందరగా ముగిస్తాను. రాజులు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. అందుకు అతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని వద్దకు రాగా, ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుకొండుట చూచి ఆమెను పిలిచి, త్రాగుటకు పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనెను. కరువు అంటే ఆహారం దొరకదు, నీళ్లు దొరకవు. ఇప్పటికీ ఆఫ్రికా ఖండంలో వాళ్ళు ఎంత కరువులో ఉన్నారో తెలుసా? ఒక చెంబుతో నీళ్లు పట్టుకెళ్తున్నారు, మట్టిలో వేస్తున్నారు, ఆ మట్టిని ముద్ద చేస్తున్నారు, అందులో కొంచెం పంచదార వేసి వాటిని చిన్న చిన్న అప్పడాల్లా చేసి ఎండలో పెట్టుకుని ఎండబెట్టి వాటిని తింటున్నారు. వాళ్ళు మట్టిని తింటున్నారు ఆహారం దొరక్క. వాళ్ళకి నీళ్లు దొరక్క డ్రైనేజ్ వాటర్ని వాడుకుంటున్నారు. వాళ్ళు బట్టలు ఉతకడానికి, ప్లేట్లు కడుక్కోవడానికి. భయంకరమైన కరువు, అంతకంటే దారుణమైన కరువు వచ్చింది ఏలియా గారు ఉంటున్న ప్రాంతంలో. తినడానికి తిండి లేదు, త్రాగడానికి నీళ్లు లేవు. వాళ్ళకి ఆహారం దొరకని పరిస్థితుల్లో ఏలియా గారు దేవునికి ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా సహాయం చేయి. దేవుడు ఏం సెలవిచ్చాడంటే, నాయనా సారేపతు అని ఒక ఊరికెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉంటుంది. విధవరాలు అంటే ఎవరు? భర్తను కోల్పోయిన స్త్రీ. ఆ విధవరాలకి నిన్ను పోషించడానికి నేను సెలవిస్తాను, నువ్వు వెళ్ళిపో. దేవుడు ఆ మాట చెప్తే ఏలి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కరెక్ట్గా ఊరి గవిని అంటే ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసరికి పుల్లలు ఏరుకోవడానికి వచ్చింది ఆవిడ. ఈ పాస్టర్ గారు వచ్చి అంటున్నారు, ఏలియా గారు వచ్చి అంటున్నారు, అమ్మ నాకు కొన్ని మంచినీళ్ళు ఇస్తావా, కొన్ని మంచినీళ్ళు ఇస్తావా అంటే, అసలే కరువు చాలా దారుణంగా ఉన్న పరిస్థితుల్లో మంచినీళ్ళే కదా అడిగారు. ఈయన పోయిదేముందని లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తెద్దామని వెళ్తుంది లోపలికి ఆవిడ. పాస్టర్ గారు పిలిచన్నారు, ఆగాగు, నీళ్ళు ఒకటే కాదు కానీ కొంచెం ఏమైనా రొట్టు ఉంటే ఇస్తావా అన్నారు. 12వ వచనంలో ఆవిడ చెప్తున్న ఆన్సర్ ఏంటో చూడండి. అందుకు ఆయన, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టెలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనను కూడా లేదు. మేము చావకు ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకుని వాళ్ళని కొన్ని పుల్లలు ఏరుటికై వచ్చితిమి. ఆవిడ చెప్తున్న సమాధానం చూడండి. అయ్యా, యెహోవా జీవము తోడు, నువ్వు నమ్ముకుంటున్న దేవుని తోడు, నిజం చెప్తున్నా, ఇంట్లో రొట్లేమి లేవు, కొంచెం పిండి ఉంది, కొంచెం నూనె ఉంది. నా కొడుకు నేను చచ్చిపోకముందు అది వేసుకుని తిని చచ్చిపోదాం అనుకుంటున్నాం. నీ దేవుడి మీద ఒట్టు, అంతకు మించి ఇంట్లో ఏం లేదు, ఇవ్వడానికి కూడా ఏం లేదయ్యా, కొంచెం ఉంది, అయిపోతుంది. ఈ రోజు తిన్నామంటే రేపు పొద్దునకి ఏం తినాలో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం, అయిపోతుంది అంటే దైవజనుడు చెప్తున్న మాట 13వ వచనం. అప్పుడు ఏలి ఆమెతో ఇట్లా, నేను భయపడకము, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట నా యొద్దకు తీసుకొని రమ్ము, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములో చేసుకునుము. పాస్టర్ గారు చెప్తున్నారు, భయపడొద్దు, కొంచెం ఉందన్నావు కదా, వెళ్ళి అందులో ఫస్ట్ నాకు వేసుకుని తీసుకురా. బహుశా ఆవిడ అనుకుని ఉండొచ్చు, నేను కొంచెం ఉందని చెప్తే ఈయనకేమో గంపెడన్నట్టు వినబడినట్టు ఉంది, మొదట అప్పం వేసి తీసుకురమ్మంటున్నాడు ఈయన, వచ్చేదే ఒక అప్పం, అందులోని ఫస్ట్ అప్పం నాకు తీసుకురమ్మంటున్నాడు ఏంటి ఈయన, బహుశా అనుకుని ఉండొచ్చు. కానీ ఈవిడ గుర్తించిన, గమనించిన విషయం ఏంటో తెలుసా? ఇందాక మొట్టమొదట అంటున్న మాట యెహోవా జీవము తోడు అంటే, ఈవిడ గమనించిన విషయం ఏంటంటే, ఈ వ్యక్తి నార్మల్ వ్యక్తి కాదు, ఈయన ఒక దైవజనుడు, దేవుని ప్రతినిధి, దేవుని దగ్గర నుంచి పంపబడిన వాడని గమనించింది. అయితే బహుశా లోపల భయపడుతున్నా ఇంట్లోకి వెళ్ళింది. ఈయనకి ఎంత చెప్పినా పని చేయట్లేదు, ఈయనకి ఏం అర్థం కావట్లేదు, కలుపుతుంది పిండి ఇలాగా, ఎలాగూ రేసి చచ్చిపోతాం, ఆ చచ్చిదేదో ఒక రోజు ముందు చచ్చిపోతాం, ఆయన ఏదో అడిగాడు కదా పాపం అని చెప్పేసి ఏడు మొదలు పెట్టింది. 14వ వచనంలో చూడండి, అంటున్నాడు అక్కడ, భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చుచున్నాడు అనను. వెళ్ళే ముందు ఈ మాట చెప్పాడు ఈయన, ఫస్ట్ నాకు ఒకటి వేసుకునిరా, భూమి మీద వర్షం వచ్చేంత వరకు నీ గుప్పిడి పిండి ఉందన్నావే, పట్టెడు పిండి, పట్టెడు అంటే
పిడుకుల్లో పట్టే అంత పిండి. ఈ పిండి అయిపోదని దేవుడు సెలవిస్తున్నాడంటే ఏసి పట్టుకొచ్చింది మొదట, అమ్మయ్యా తినయ్యా కొంచెం అన్నది. ఈయన హ్యాపీగా తిన్నాడు. ఈయన తిన్నదారు, అమ్మ ఇప్పుడు వెళ్ళు లోపలికి వెళ్ళి వండుకో అనుకుంటుంది. ఇంకెక్కడ మొత్తం ఇందాకే ఇస్తేనే మొత్తం ఇంకెక్కడుంది అని లోపలికి వెళ్ళి చూసింది. తొట్టులో చేయి పెట్టింది, పిండి కనబడుతుంది. అదేంటిది, ఇందాకే కదా గుప్పుడు పిండి తీశాను, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చింది? సర్లే కొంచెం పిండి ఉన్నట్టుందని చెప్పేసి టపటపమాన్ని పిండి కలిపింది, అప్పం వేసింది. కొడుకు పిలిచి, రే నాన్న తిను కొంచెం అన్నది. ఆ కొడుకు తినేశాడు. సర్లే అయిపోయింది కదా, ఇంకా దాన్ని మూసి పక్కన పెట్టేద్దామని చూసేసరికి మళ్ళీ పిండి కనబడుతుంది అందులోని. ఎంత అద్భుతం అంటే చూడండి, 16వ వచనం, యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టులో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ స్త్రీ నమ్మింది. అక్కడ నమ్మింది కాబట్టి ఫస్ట్ ఎవరికి పట్టుకొచ్చింది? దైవజనుడికి పట్టుకొచ్చింది. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే. అది ఎలాంటి పరిస్థితి అయినా అయి ఉండొచ్చు, అది ఎలాంటి కడ్డు పరిస్థితి అయినా అయి ఉండొచ్చు, ఎలాంటి మనం బయటకు రాలేని ఊపి అయి ఉండొచ్చు, మనుషులు తీర్చలేని బాధ అయినా అయి ఉండొచ్చు. దేవుడు ఈరోజు వాక్యభావం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నీవు నమ్మంతే దేవుడు నా పట్ల గొప్ప కార్యాన్ని చేస్తాడు అని నీవు నమ్మితే అది ఎలాంటిదైనా దేవుడు దాని నుంచి బయటకు తీసుకురాగల సమర్థుడు మన దేవుడు. ఆ విధవరాలు నమ్మింది. బుడ్డులో నూనె అయిపోలేదంటే ఎంత అద్భుతం. తీసింది, ఈరోజు వేసుకుంది, అప్పం వేసుకుంది, నూనె వేసుకుని అప్పం కాల్చుకుంది, అయిపోవట్లేదు పిండి. అప్పం ఇవ్వకుండా ఆవిడే తినేసింది అనుకో, ఈరోజు బైబిల్ ఆవిడ కోసం మనం ధ్యానించుకునే వాళ్ళం కాదు, తర్వాత రోజే చచ్చిపోయేది ఆవిడ. ఆవిడ కోసం బైబిల్లో రాసి ఉండేవాళ్ళు కాదు. దేవుడు ఎంత చక్కటి ఉదాహరణ బైబిల్లో పెట్టాడంటే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే. అదే బహుశా మనుషులకు అసాధ్యమై ఉండొచ్చు, బహుశా మనం నమ్మలేని పరిస్థితులు అయి ఉండొచ్చు, మనం బయటికి రాలేని ఊబై ఉండొచ్చు. అప్పుల సమస్య కానీ, కోర్టు సమస్య కానీ, ఉద్యోగ పరిస్థితి కానీ, చదువు సమస్య కానీ, కుటుంబ సమస్యలు ఏదైనా బహుశా మనుషులు తీర్చలేరేమో, మనుషుల వల్ల కాదేమో. అయితే మనుషులు నమ్మొద్దు, దేవుని నమ్ముదాం. దేవుడు అంటున్నాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే. రెండో వ్యక్తిని మీకు చూపిస్తా, బైబిల్ నుంచి మనం చూద్దాం. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 21వ వచనం. యేసు మరలా దోణికి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద చేతులుంచవలనని ఆయనను మిగుల బ్రతిమాలు కొనగా, ఆయన అతనితో కూడా వెళ్ళను. బహుజన సమూహము ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండరి. సందర్భం మనందరికీ తెలిసిందే. ఈ యాయీరు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పరిగెట్టుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చిన కారణం ఏంటంటే, తన యొక్క చిన్న కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉంది, చాలా అనారోగ్యంతో పడుంది. ఎప్పుడైతే యాయీరు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారిని పిలిచాడో, యేసుక్రీస్తు ప్రభువారు కూడా యాయీరు దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు. ఆయన ఇష్టపడి యాయీరు దగ్గరికి వెళ్ళడానికి ఆయన వెనక్కి తిరిగినప్పుడు వాడు జరిగిన సంఘటన ఏంటంటే, ఆ వెళ్ళే దారిలో ఇంకొక విచిత్రం జరిగింది. బైబిల్లో రాయబడిన మాట, బహుజన సమూహము ఆయన మీద పడుచుండరి అని. అనేక మంది యేసుక్రీస్తు ప్రభువారి మీద పడుతుంటే ఆయన నడుస్తూ ఉన్న వ్యక్తి ఒక్కసారిగా ఆగిపోయి వెనక్కి తిరిగి చుట్టుపక్కల ఉన్న జనాలందరినీ చూసి ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? నన్ను ముట్టింది ఎవరు? పక్కన శిష్యులు అంటున్నారు, ప్రభువా ఎంతమంది ఉన్నారో చూసావు కదా, ఎంత క్రౌడ్ ఉందో చూసావు కదా, ఎంత క్రౌడ్ నీ మీద పడుతున్నారే, స్పెషల్గా నన్ను ముట్టుకుంది ఎవరు అని ఎలా అడుగుతున్నాను అంటే, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న ఒక మాట ఏంటో తెలుసా? నాలోంచి ప్రభావం బయటకు వెళ్ళింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్పారో, ఆ మాటలకి భయపడి ఆయనను ముట్టుకున్న స్త్రీ ముందుకొచ్చింది. ఆవిడికి ఒక రోగం ఉంది, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని ముట్టుకుందో వెంటనే రక్తస్రావం ఆగిపోయింది, స్వస్థపరచబడింది. దేవుడు వెనక తిరిగి, అమ్మా స్వస్థపరచబడ్డావా? అవునయ్యా. సరే జాగ్రత్తగా ఉండని చెప్పలే, మొదలుపెట్టింది ఈవిడి. సంగతి అంతా చెప్పుకొచ్చింది. అంటే ఈ 12 సంవత్సరాల నుంచి ఆవిడ ఎక్కడెక్కడ తిరిగింది, ఎంతమంది డాక్టర్లను కలిసింది, ఎంత డబ్బు ఖర్చు పెట్టింది, ఏ పరిస్థితులు గుండా వెళ్ళింది, ఈ సంగతి అంతా కూడా చెప్పుకొచ్చింది అక్కడ. పోయిన వారం సాక్ష్యం చెప్పిన ఆవిడ ఈ వారం సాక్ష్యం చెప్తుంది. ఎలాగో తెలుసా? పోయిన ఆదివారం అండి తిన్నానండి, తిన్న తర్వాత అలా మంచం ఎక్కి పడుకుందామని పడుకున్నానండి, కాళ్ళు పట్టేసిందండి. ఓ 10 నిమిషాలు అవుతుంది, 10 నిమిషాలకు కూడా ఈవిడ ఆదివారంలోనే ఉంటుంది. నేను అనుకుంటాను, ఆదివారంలో ఉంది, సోమవారం ఎప్పుడు వస్తుంది, మంగళవారం ఎప్పుడు వస్తుంది, బుధవారం ఎప్పుడు వస్తుంది, మళ్ళీ తిరిగి ఆదివారంకి వచ్చేసరికి ఇంకెంత టైం పడుతుంది
అంటే ఒక చిన్న సాక్ష్యం మనం వారం రోజుల్లో సాక్ష్యం చెప్పడానికి ఆల్మోస్ట్ ఒక ఎలా లేదండి. ఇప్పుడు ఆవిడకి మైక్ అప్పుడప్పుడు మధ్యలో దేవునికి స్తోత్రం అంటూ ఉంటారు పాస్టర్ గారు, లేదంటే అప్పుడప్పుడు అంటూ ఉంటారు. అంటే ఏంటి అర్థం? ముగించేమో చాలని. ఒక వారం రోజులు జరిగిన సంఘటన చెప్పడానికి గంట టైం తీసుకుంటే ఈవిడది వారం రోజులు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరం కాదు, ఎన్ని రోజులు? 12 సంవత్సరాలు. బైబిల్లో రాయబడిన మాట సంగతి అంతయు. బహుశా నేను అనుకుంటా 12 సంవత్సరాల నుంచి లిస్ట్ మొదలెట్టింది ఈవిడి. అయ్యా నాకు ఇది వచ్చిన మొదటి నెలలో ఏమైందంటే అని మొదలెట్టింది. ఈవిడ బాగానే ఉంది, యేసుక్రీస్తు ప్రభువు వారు బాగానే ఉన్నారు. బాలేని వ్యక్తి ఒకడే, యాయిరు. వీళ్ళందరికీ బాగానే ఉంటుంది వినడానికి స్టోరీ, యాయిర్కి మాత్రం బాలే. కారణం ఎంత స్పష్టంగా రాశాడంటే, వెళ్దాం అనుకున్న లోపల ఇంకో సంఘటన జరుగుతుంది. 12 సంవత్సరాల స్టోరీ మొత్తం చెప్పుకొస్తుంటే వీళ్ళందరూ బాగానే వింటున్నారు, కానీ యాయిరు మాత్రం చెమటలు పడుతున్నాయి, ఒళ్ళు తడిసిపోతుంది. ఏం చేయలేని పరిస్థితి. యాయిరు నిలబడి చూస్తున్నాడు. 35వ వచనం, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది. ఇంకా మాట్లాడుతున్నాడంటే ఇంకా ఆయన 12 సంవత్సరాల నుంచి ఆవిడ చెప్పుకుంటూ వస్తుంటే, అవునమ్మా అలా జరిగిందా? మరి ఆ డాక్టర్ ఏం మందులు ఇచ్చారు? పని చేయలేదు అవి కూడానే. ఎవరిద్దరి మధ్య ఈ సంభాషణ? యేసుక్రీస్తు ప్రభు వారికి ఆ స్త్రీకి మధ్య. వాళ్ళిద్దరు బహుశా నేను అనుకుంటా ఒక గంట సేపు మాట్లాడుకున్నారేమో రోడ్డు మీదే. మాట్లాడుకుంటా ఉంటే ఈ అధికారి ఇంటి దగ్గర నుంచి కొంతమంది వచ్చారు. అయ్యా బోధకుడిని ఇంక నువ్వు విసిగించొద్దు, నాకు ఎప్పుడో పిలిచావే, చాలు ఇంకా నీ కూతురు చచ్చిపోయింది, ఆయన ఇంక విసిగించొద్దు అయ్యా వదిలే. ఆ మాట ఏసై చెవిన పడ్డది. విని ఈవిడతో మాట్లాడుతూ ఉంటే పక్కకు తిరిగాడు ఇలాగా యాయిరు వైపు. తిరిగి ఏమన్నాడు తెలుసా? బైబిల్ నుంచి చక్కటి మాట చూద్దాం. 36వ వచనం, యేసు వారు చెప్పిన మాటను లక్ష్య పెట్టగా భయపడకము, నమ్మిక మాత్రం ఉంచాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు కూడా ఈ వ్యక్తితో చూసి యాయిరు వైపు తిరిగి భయపడకు, నమ్మిక మాత్రం ఉంచంటే బహుశా యాయిరు అనుకుని ఉండొచ్చు, అయ్యా బతుకున్నప్పుడు వచ్చి ఉంటే బాగుండేది కొంచెం, ఏనా బాగుపరిచేవాడివి, చచ్చిపోయిందంటే ఇప్పుడు ఇంకా భయపడద్దు అన్నాడు నువ్వు, ఇంకా నమ్మకంగా ఉంటా అంటున్నావు నువ్వు. ఎలా ఉండమంటున్నాను నమ్మకంగా? నా కూతురు చచ్చిపోయిందయ్యా అని అనుకుని ఉండొచ్చు బహుశా లోపల. కానీ ఈయనకున్న నమ్మకం ఎలాంటిదో చూడండి. దేవుడు తిరిగి ఒకే ఒక్క మాట అన్నాడు, నమ్మిక మాత్రం ఉంచు. యాయిరు కిక్కురుమనలేదు, ఒక్క మాట మాట్లాడలేదు. బహుశా ఎప్పుడైతే తన ఇంటి దగ్గర నుంచి వ్యక్తులు ఎవరైతే వచ్చి చెప్పారో మోకలేసి పడిపోయి ఉంటాడు బహుశా ఇక్కడ. అలాగా వినకూడని మాటలు మనం వింటే ఎలా ఉంటాం? సతికిలు పడిపోవడం అంటారు, అలా అయిపోయి ఉంటాడు. తిరిగి దేవుడు వైపు తిరిగి నమ్మిక మాత్రం ఉంచు అన్నాడు. ఇక్కడ ఈ స్టోరీ ముగించుకుని యాయిరు ఇంటికి వెళ్ళాడు. బహుశా యాయిరు యేసుక్రీస్తు ప్రభు వారి ఇంటికి వస్తున్నప్పుడు తన నడక ఎలా ఉంటుంది తెలుసా? అప్పుడు దాకా యాయిరు పరిగెట్టుకుని వచ్చి అని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఉంటే, తిరిగి ఆయన ఇంటికి వెళ్తున్నప్పుడు బహుశా ఎలాగ ఉండొచ్చు. కూతురు చచ్చిపోయింది, పాడి కట్టేయడం, తీసుకెళ్ళి సమాధి చేసేయడమే. యాయిర్కి అంత యాక్టివ్నెస్ ఉండదు బహుశా. యాయిర్ అంత ఉత్సాహంగా ఉండడు, యాయిర్ అంత యాక్టివ్గా ఉండలేడు. కారణం కూతురు చచ్చిపోయింది. యేసుక్రీస్తు ప్రభు వారి ఇంట్లోకి వచ్చారు. యాయిర్ ఎంత విశ్వాసం చూడండి. ఇంక వద్దులే అయ్యి అనలేదు, ఇంకా నా కూతురు చచ్చిపోయింది ఇంక నువ్వు రాకయ్యా అనలేదు. అదే నమ్మకంతో ఉన్నాడు. ఈయన బాగుపరచగలడు, చచ్చిపోయిన వ్యక్తిని కూడా ఈయన బ్రతికించగలడని నమ్మాడు లోపల. పదా ఇంటికి తీసుకెళ్ళాడు, లోపలికి వెళ్ళాడు, డోర్ వేసాడు. యేసుక్రీస్తు ప్రభు వారు చెయ్యిని పట్టుకున్నాడు. ఆయన, చిన్నదానా లే. 41 వచనం, ఆ చిన్నదాన్ని చేయి పట్టి తల్లి తాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయముందిరి. దేవుడు స్వస్థత ఇస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఇంకొకటి ఉంది. ఇక్కడ యాయిరు దేవుని యందు నమ్మకించాడు, చనిపోయిన తన కుమార్తెను బ్రతికించుకోగలిగాడు. దేవుడు అంటున్నాడు, ఈ యొక్క వ్యక్తిలో నుంచి, యాయిరు జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం, ఆయనకున్న విశ్వాసం, ఆయనకున్న నమ్మకం అలాంటిది. విధవరాలు నమ్మింది, కరువు మొత్తం పోషింపబడింది. యాయిరు నమ్మాడు, చనిపోయిన కూతురిని సైతం బ్రతికించుకోగలిగాడు. 43వ వచనం, జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయనకు వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పాను. ఇందులో మీకు ఏమైనా విచిత్రం ఏమైనా కనబడుతుందా? డాక్టర్ గారు వచ్చారు, ఫుల్ ఫీవర్ ఉన్న వాళ్ళకి ఒక ఇంజెక్షన్ ఇచ్చారు. ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత డాక్టర్ గారు చెప్పే మాట ఏంటో తెలుసా? అన్నం పెట్టొద్దు, పాలు రొట్టె. అంటే ఆ వ్యక్తి స్వస్థపరచబడిన తర్వాత, అంటే ఆ ఇంజెక్షన్ చేసిన తర్వాత బాడీ కొంచెం చల్లబడిన తర్వాత డాక్టర్ చెప్పే మాట ఏంటో తెలుసా? ఆహారం పెట్టకండి, అన్నం పెట్టకండి, కొంచెం పాలు కొంచెం రొట్టె ఇవ్వండి అంటారు. అంటే ఇంకా జబ్బు పోలేదు, కొంచెం తగ్గింది,
బలమైన ఆహారం జీర్ణించుకోలేదు కాబట్టి కొంచెం 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 పెట్టండి అంటాను. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆహారం పెట్టండి అంటున్నాడు. దేవుడు ఏదైనా మనకు స్వస్థత ఇచ్చాడు అనుకో, సగాల సగాల స్వస్థతలు ఎప్పుడు దేవుడు చేయడు, కంప్లీట్ స్వస్థత ఇస్తాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. సగం కార్యం చేసి ఆయన ఆపడు, ఎప్పుడునే కంప్లీట్ కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. ఈ కుమార్తె చనిపోయింది, లేచింది. అమ్మా ఈవిడికి రొట్టెలు పెట్టేకు, ఈవిడికి అన్నం పెట్టేకు, ఏదైనా కొంచెం ఫస్ట్ తాగడానికి ఇవి, లేదంటే బాగా కొంచెం పిసికి నవ్వలకుండా మింగేసేటట్టు ఏదైనా ఇవ్వనలేదు దేవుడు. ఆహారం పెట్టండి. అద్భుతం జరగడానికి కారణం యాయీరు నమ్మకం. ఈరోజు మన వంతు. సారెపతి విధవరాలు నమ్మింది, తన కుటుంబాన్ని కాపాడుకోగలిగింది. యాయీరు నమ్మాడు, తన కుమార్తెను బ్రతికించుకోగలిగాడు. కష్టం లేని వాళ్ళు ఎవరు లేరు. ప్రతి ఒక్కరికి ఏదో కష్టం. చిన్నపిల్లల నుంచి చనిపోయే, రేపు మాపో చనిపోయే వరకు ఏదో ఒక కష్టం. మన కష్టం ఏదైనప్పటికీ దేవుడు అంటున్నాడు, నీవు నమ్మిక మాత్రం ఉంచు. బైబిల్లో చక్కటి మాట సెలవిస్తోంది. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ఈసారి నుంచి మనం ప్రార్థన చేసేటప్పుడు అంట ఎలా ప్రార్థన చేయాలి తెలుసా? నేను పొంది ఉన్నాను అని నమ్మి ప్రార్థన చేయండి అంటున్నాడు దేవుడు. అలాంటి విశ్వాసం మనకుందా? ఈరోజు మనం చేయాల్సిన ప్రార్థన అది. ప్రభువా, నాకున్న పరిస్థితి ఇదయ్యా, నన్ను లేవనెత్తుతున్నందుకు వందనాలు, నన్ను స్వస్థపరుస్తున్నందుకు వందనాలు. దేవుడికి అదే ప్రార్థన చేయాలి. మనం నమ్మి ప్రార్థన చేయాలి. బైబిల్లో పేతురు గారిని తీసుకెళ్లి జైల్లో వేశారు, దేవుని వాక్యం చెప్తున్నందుకు. వాళ్ళ సంఘం అంతా కూడి ప్రార్థన చేస్తున్నారు. ఒక రహస్యమైన గదిలో కూర్చుని ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు తెలుసా? ప్రభువా, మా పాస్టర్ గారిని విడిపించి తీసుకుంటారా. ఒక ఇంట్లో అందరూ కూడా కూర్చుని ప్రార్థన చేస్తున్నారు. అందరితో పాటు చిన్న పాప కూడా ప్రార్థన చేస్తుంది. వాళ్ళతో దేవుడు చిన్నపిల్లలకి చాలా చక్కటి స్థానాన్ని ఇచ్చాడు బైబిల్లో. వాళ్ళని ఆటంకపరచొద్దు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు. ఈ పెద్దలందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు చిన్నపిల్లలను కూడా తీసుకెళ్లారు. ఆ పెద్దలతో పాటు అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, మా పేతురు గారిని తీసుకొచ్చే, మా అయ్యగారిని తీసుకొచ్చి, జైల్లో ఉన్నారు ఆయన, తీసుకొచ్చే అని ప్రార్థన చేస్తున్నారు. ఈ చిన్న పాప కూడా కూర్చొని ప్రార్థన చేస్తుంది. ప్రభువా, మా పాస్టర్ గారిని తీసుకొచ్చేవా ప్రార్థన చేస్తుంది. ఒక అరగంట తర్వాత డోర్ కొడుతున్నారు ఎవరో. అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయం 12వ వచనం చదువు చూడండి. అక్కడ ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండ్రి. అక్కడ ఏం చేస్తున్నారంటే అనేకులు కూడి ప్రార్థన చేస్తున్నారు. ప్రభు, మా అయ్యగారిని తీసుకొచ్చి అని ప్రార్థన చేస్తూ ఉంటే ఈయన వెళ్ళి డోర్ కొడుతున్నారు. ఇక్కడ పేతురు గారు వచ్చి డోర్ కొడుతున్నారు. యాక్చువల్లీ పేతురు గారు ఎక్కడ ఉండాలి? జైల్లో ఉండాలి. వీళ్ళు చేస్తున్న ప్రార్థన ఏంటి? తీసుకురా అని ప్రార్థన చేస్తుంటే డోర్ కొడుతున్నారు. ఇలా డోర్ కొడుతుంటే చిన్నపిల్ల కదా, ఆనందం ఎక్కువ, తొందర ఎక్కువ, తొందరగా వెళ్ళిపోయి చెవి పెట్టి అంటుంది, ఎవరు అంది. నేను పేతురుని అన్నాడు ఆయన. పరిగెట్టుకుని అందరి దగ్గరకు వచ్చి చెప్తుంది, పేతురు వచ్చాడు, పాస్టర్ గారు వచ్చారని చెప్తుంది. చిన్నపిల్ల ఏమంటున్నారు? ఊరుకో, ఆయన ఎక్కడ ఉన్నాడు చూడండి. 13వ వచనం చూద్దాం. అతడు తలుపు వాకిట తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తును పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపాను. అందుకు వారు, నీవు పిచ్చిదా అని అనిరి. పెద్దలందరూ కూర్చుని ప్రార్థన చేస్తుంటే నిజంగా పేతురు వచ్చాడు. పేతురు గారు వస్తే ఈ రోదే అని చిన్నదెళ్ళి తలుపు తీయడం మానేసి సంతోషం వచ్చింది. ఎగురుకుంటూ వచ్చి అందరికి చెప్తుంది, పేతురు అంకుల్ వచ్చాడు అంటే, పిచ్చిదానా మరి వీళ్ళు చేస్తున్న ప్రార్థన ఏంటి? ఇంకా నాకు అనిపించింది ఆ మాటకి, బహుశా దేవుడు వాళ్ళందరి ప్రార్థన కంటే చిన్నపిల్లల ప్రార్థన ఉన్నాడు. కారణం నిజంగా ప్రార్థన చేసింది ఈమె. ప్రభువా, పేతురు గారిని పంపించే. మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఎలా ప్రార్థన చేస్తుంది తెలుసా? ఈ పెద్దలందరూ ప్రార్థన చేస్తారు. ఇప్పుడు మా పేతురు గారు జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన బయటకు రావాలంటే ఖచ్చితంగా రాజుగారి దగ్గర నుంచి లెటర్ వెళ్ళాలి, ఆయన సంతకం పెట్టాలి, ఎవడో కూడా బయటకు తీసుకురావాలి, అంత దూరం నడుచుకుంటూ రావాలి. సో ఇంత తొందరగా ఇది అయితే జరగదు. కాబట్టి మా పేతురు రావడానికి చాలా టైం పడుతుంది. బహుశా ఆయన రాకపోవచ్చు కూడా. ఇలా నమ్మకాలు ఇవి మైండ్లో ఇన్ని పెట్టుకుని ప్రార్థన చేస్తాం మనం. కానీ చిన్నపిల్లకి అలాంటి ఏముండవు. ప్రభువా తీసుకొచ్చా అంటే ఈ పిల్ల ఇమాజిన్ చేసుకుంటుంది, దేవుడు జైలు పై కప్పును ఓపెన్ చేస్తాడు, అంకుల్ నాన్న లేపుతాడు, తీసుకొచ్చి ఇంటి ముందు పెడతాడు. ఇది పిల్ల ప్రార్థన. అదే జరిగింది అక్కడ. ఎంత విశ్వాసంతో ప్రార్థన చేసింది చిన్న పాప. పేతురు అంకుల్ వచ్చాడంటే చెప్తుంటే, లోపలికి వెళ్ళి చెప్తుంటే వీళ్ళందరూ అంటున్నారు, పిచ్చిదానా. 15వ వచనం. అయితే తను చెప్పినది నిజమని ఆమె దృఢముగా చెప్పినప్పుడు గట్టిగా చెప్తుంది, నాకు తెలుసు అది పేతురు అంకుల్ వాయిసే. తీలే డోరు.
లోపలికి వెళ్ళిపోయి సంతోషంతో ఆనందంతో చెప్తుంది. నాకు తెలిసి అదే పేతురు అంకుల్దే వాయిస్. అంటే ఇంత గట్టిగా చెప్పేసరికి నమ్మకం వచ్చింది, బహుశా నిజమేనేమో అనుకుని వెళ్ళి డోర్ తీసి చూసారంట. చూద్దాం అక్కడ అలా ఇంకేమన్నారు చూడండి. నిజముగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. అది కూడా నమ్మట్లేదు పాపం, ఎంత ఎంత అమాయకులు మరి పెద్దవాళ్ళు. పేతురు వచ్చాడంటే పేతురు కాదు, అది ఆయన దూత. దేవుడు ఎవరన్నా పంపించి పేతురు వాయిస్లో మిమిక్రీ చేస్తున్నాడు. చూడండి ఏమన్నాడు ఇంకా 16వ వచనం. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతి నొందిరి. మనం ప్రార్థన చేసేటప్పుడు పొంది ఉన్నాం అని నమ్మకం ఉంచి ప్రార్థన చేయాలి. బహుశా అక్కడ ఉన్న పెద్దలు ఎవ్వరు అలా ప్రార్థన చేయలేదు. చిన్న పాప చేసింది ప్రార్థన. దేవుడు ఖచ్చితంగా మా అంకుల్ని ఈరోజు జైల్లోంచి తీసుకొస్తాడు. నమ్మింది ఆ చిన్న పాప నమ్మకాన్ని బట్టి దేవుడు పేతురు గారిని బయటికి తీసుకొచ్చాడు. ఈరోజు మన వంతు, మన పరిస్థితి ఏదైనప్పటికీ 2000 సంవత్సరాల క్రితం దేవుడు తన కుమారుని భూలోకానికి పంపించాడు. అయితే మనం చేయాల్సిన పని ఆయనను నమ్మాలి, ఆయన విశ్వాసం ఉంచాలి. ఆయన యందు మనం నమ్మితే బైబిల్ చదివిస్తున్న మాట, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే. ఈరోజు మన ముందున్న సమస్య ఏదైనా అయి ఉండొచ్చు. దేవుడు ఈరోజు వాక్య భాగం ద్వారా మీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. మీకున్న సమస్య ఎలాంటిదైనా దేవుడు చెప్తున్న మాట, నమ్మండి, దేవుడు దాన్ని తీర్చగలడు అని. ఖచ్చితంగా ఆయన తీరుస్తాడు. దేవునికి ప్రార్థన చేయండి, ప్రభువా సహాయం చేయండి. ఎప్పుడైతే నమ్మకించి మనం ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా దేవుడు మన పట్ల ఆయన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కొద్ది నిమిషాల వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడారు. 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి వచ్చి నా యందు విశ్వాసం ఉంచేవాడు పరలోకానికి వెళ్తాడని సెలవిచ్చాం. ప్రభువా, నీ యందు ఏ రీతి అయిన నమ్మకాన్ని ఉంచాలో చాలా స్పష్టంగా తెలియజేశారు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమని సెలవిచ్చిన ప్రభువా, బైబిల్ నుంచి కొన్ని ఉదాహరణలు మేము చూసాం. ఈరోజు మా సమస్యలను నీ ముందు పెడుతున్నాం ప్రభు. నీ యందు నమ్మిక ఉంచుతున్నాం ప్రభువా, నీ యందు విశ్వాసం ఉంచుతున్నాం తండ్రి. మాకున్న సమస్య, మాకున్న వేదన, మాకున్న శోధన, మాకున్న అనారోగ్య సమస్య, మాకున్న లేమి కలిమి, మాకున్న అవసరత, మాకున్న అక్కరత, మాకున్న కొదువ ప్రభు మా వల్ల అయితే కాదు ప్రభువా, నీవే తీర్చండి ప్రభువా. మీరు మా పట్ల గొప్ప కార్యాన్ని మీరు జరిగించండి. పొంది ఉన్నాము అనే విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం. మాకున్న ప్రతి అవసరతను యేసు నామములో మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. తీరుస్తున్నందుకు వందనములు ప్రభువా. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారందరిని విజ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క అవసరతల అక్రతలన్నిటిని కూడా మీ చిత్తంలో మీరు తీర్చమని యేసయ్య అతి పరిశుద్ధ గల నామమున బట్టి అడిగి వేడుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.